హలో హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎట్లా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, చాలా మంది రిక్వెస్ట్ చేసి నన్ను అడిగిన వీడియో, మీరు బెడ్షీట్స్ ఎక్కడ తీసుకుంటారు, బాగుంటాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఈసారి నేను కొంచెం హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ తెప్పించాను. ఫర్ బెడ్రూమ్ ఓన్లీ, బెడ్రూమ్ పర్పస్లో తెప్పించాను. అవి మీతో షేర్ చేస్తాను. అన్ని అఫోర్డబుల్ ప్రైస్లో. బెడ్షీట్ క్వాలిటీ అయితే అదిరిపోతుంది. నేను ఎప్పుడు తీసుకునే దగ్గర నుంచే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను ఆన్లైన్ నుంచి తెప్పించాను. నాకు స్పెషల్గా స్టోర్ ఉండింది. సో నా స్టోర్ లింక్ ఇస్తాను. ఇప్పటివరకు నేను వాడిన బెడ్షీట్స్ అన్నీ అందులో ఉంటాయండి, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. సో ఇది నా ఫస్ట్ బెడ్షీట్ ఫర్ తేజు ఓన్లీ. తేజుకి ఇట్లాంటి టాయ్స్ ఇవన్నీ ఇష్టం ఉంటాయి కదా, సో చిన్న పిల్లల కోసం. వీటి క్వాలిటీ చెప్పని అవసరం లేదండి. మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట బెడ్షీట్ వచ్చేసి. చూసారా ఎంత బాగుందంటే, వైట్ అండ్ కలర్ఫుల్ థీమ్ తోటి ఉంటుంది. సో క్లాత్ కూడా చాలా మందంగా ఉంటుంది. ఉతికిన కొద్దీ ఇంకా మందానికి వస్తుందండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్తో ఉన్న బెడ్షీట్స్ ఇది. పిల్లలకి నచ్చే థీమ్ తోటి ఉంటుంది. లైక్ చిన్న క్యాటీ, జిరాఫీ లాగా డిఫరెంట్ బొమ్మలు, పిల్లలకి నచ్చే ఐకాన్స్. మీకు తెలుసు కదా, మనకు పిల్లలు ఉంటే తెలిసి ఉంటుంది. సో ఇది మన పిల్లలకి ఏం నచ్చుతుంది అంటే మనకి ఎక్కువ తెలుస్తుంది ఇక. సో ఇది సరే ఎంత బాగుందో. ఈ బెడ్షీట్ సూపర్గా ఉంది. వీటి ప్రైస్ నేను ఇక్కడ కింద స్క్రోల్ చేస్తాను, మీరు కాంటాక్ట్ ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇది నా ఫస్ట్ బెడ్షీట్ అనమాట. నేను మీకు నా బెడ్ పైన వేసిగా చూపిస్తాను ఎట్లా ఉంది అనేది మీరు చెప్పండి. సో నా సెకండ్ బెడ్షీట్ వచ్చేసి ఇది డీసెంట్ బెడ్షీట్ అండి. 1+2 సెట్స్ అన్నమాట. సో మనకి ఎవ్రీ బెడ్షీట్కి విత్ పిల్లో కవర్స్ వస్తుంది. ఇది మనకి లైట్ పింకిష్ కలర్లో వస్తుంది అనమాట. సో ఇదిగో మనకి పిల్లలకి నచ్చే థీమ్ తోటి చిల్డ్రన్ బెడ్రూమ్ని డెకరేట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇవి తెప్పించవచ్చు అనమాట. సో దీనికి మనకు ఇంత క్యూట్సా లిటిల్సా బర్డ్ వచ్చింది అనమాట. సో ఇది మెత్తా గౌషన్ 2 వస్తాయి. ఎవ్రీ బెడ్షీట్కి పేర్గా వస్తాయి. సో నెక్స్ట్ బెడ్షీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. బెడ్ పైన వేస్తేనైతే అదిరిపోయి లుక్ ఉంటుంది. మీకు వీడియో ఆర్ క్లిప్ యాడ్ చేస్తాను, మీకు తెలుస్తుంది. సో ఇట్లా చాలా 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 ఫ్రెష్ కలర్ తోటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నా బెడ్ సైజ్ వచ్చేసి 5/6 అండి. ఈ బెడ్ సైజ్ 5/6, ఆ బెడ్ సైడ్ 7/6 అండి. 7/6 క్వార్టర్. సో త్వరలో వాటికి తెప్పిస్తాను, అప్పుడు షేర్ చేస్తాను మీతోటి. సో ఇలాంటి థీమ్తో వచ్చింది. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. బెడ్షీట్స్ అన్నప్పుడు మనం పడుకునేటప్పుడు ఎవ్రీ టైం 2 డేస్కి ఒకసారి మార్చుకోవాలండి. రెగ్యులర్గా మార్చుకుంటే మీ ఓపిక 2 డేస్కి ఒకసారి మార్చుకోవాలి. ఎందుకంటే చాలా వరకు బ్యాక్టీరియా మనకి బెడ్షీట్స్ పైనే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు మార్చుకుంటూ ఉండాలి. సో బెడ్షీట్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. నేను కొన్ని బెడ్షీట్స్ గాలిపల్లికి పంపించాను, కొన్ని నేను ఉంచేసుకున్నాను. ఇవి కొత్తవి నాకన్నమాట ఇప్పుడు. సో ఇది చాలా బాగుంది, వేస్తే చాలా సాఫ్ట్గా ఉంది. మీకు బెడ్ అంతా బాగున్న బెడ్షీట్ ప్యూర్ కాటన్ది లేకపోతే మీరు మంచిగా పడుకోలేరు. సో బెడ్షీట్ కొనేటప్పుడు కాటన్ది కొనడానికి ట్రై చేయండి. వీటి ప్రైస్లో కింద స్క్రోల్ చేస్తాను చూడండి. చాలా తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఉన్న బెడ్షీట్స్. వేరే సైట్స్లో మీరు చూసినట్టయితే వీటి కాస్ట్ ఈక్వల్లీ 1800 అట్లా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సో ఈరోజు వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. నేను డీల్ ఆఫ్ ది డే చెప్తాను. సో ఈ ప్రోడక్ట్స్లో అన్నిట్లోనూ ఒక ప్రోడక్ట్ పైన ఈరోజు చాలా మంచి ఆఫ్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి. సో మీరు దాన్ని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెడ్షీట్. ఈ బెడ్షీట్ ఏంటంటే మనకి, నేను ఈసారి అన్ని లైట్ కలర్ బెడ్షీట్స్ని ప్రిఫర్ చేశాను అనమాట. సో ఈ బెడ్షీట్కి మనకి ముందు మెత్తగా వచ్చింది ఇవి. సో ఇవి 2 కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా చాలా బాగుంది. యాష్ అండ్ లైట్ కలర్, పీచ్, లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది. సో యాస్టీస్గా 2 మెత్తగా విషయాలు. ఆ తర్వాత బెడ్షీట్. సో ఈ బెడ్షీట్ ఏంటంటే మనకి అన్ని కలర్స్ మిక్సింగ్లో ఉంటుంది. రెయిన్బో బెడ్షీట్. తేజుకి రెయిన్బో కలర్ అంటే ఇష్టం. సో రెయిన్బో బెడ్షీట్ అన్నమాట ఇది. సో ఇది ఇట్లా ఉంటుంది. సో నేను చెప్పాను కదా, అన్ని బెడ్షీట్ క్లాత్స్ మందంగా ఉంటాయి. ఈ లుడో థీమ్ బెడ్షీట్ కూడా నేను అక్కడి నుంచి తెప్పించాను. ఇప్పటికీ నేను ఎన్నిసార్లు వాష్ చేశానో ఇంత కూడా కలర్ పోలేదండి. ఐ థింక్ దీని ప్రైస్ కూడా 300 చేంజ్, అంతకు మించి అయితే కాదు. సో ఇది మన బెడ్షీట్. క్లాత్ చూడండి, ఇంత కూడా ట్రాన్స్పరెంట్గా ఉండదు. క్లాత్ చాలా అంటే చాలా థిక్గా ఉంటుంది. సో మనకి సమ్మర్లో ఏ సీజన్ అయినా కానివ్వండి, కాటన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఫర్ బెడ్షీట్స్. సో ఇలాంటి థీమ్తో వస్తుంది. బెడ్ పైన వేసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది ఎట్లా ఉందని నాకు కమెంట్లో చెప్పండి. చాలా అంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్.
బెడ్ పైన వేసాక మనకు బెడ్ పైన ఇంతగా కదలదండి. ఇది అప్ టు నా పెద్ద బెడ్ పైకి కూడా వస్తుంది, కానీ లోపలికి ఫోల్డింగ్ కష్టం అవుతుంది చెప్పేసి నేను దీనిపైన వేసి చూపిస్తూ ఉంటాను మీకు ఎలా అనిపించింది. సో ఆ తర్వాత ఏంటంటే నేను తెప్పించాను ఇవి మీకు గుర్తున్నాయా, పాతకాలంలో మన ఇంట్లో గోడలకి ఇట్లా పెట్టేసి దీంట్లో టబ్బులు బిబ్బులు ఏదైనా కావాలంటే పెట్టేవాళ్ళు. సో అట్లా తెప్పించాను. ఇది ఎందుకంటే ఇక్కడ పెట్టేస్తాను ఈ టేబుల్ దగ్గర, శేఖర్కి ఏదైనా అవసరం ఉన్నది పెట్టుకుంటాడు. నేను స్పీకర్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే నా ఎడిటింగ్ వర్క్ అంతా నేను ఈ రూమ్లోనే చేస్తూ ఉంటాను ఎక్కువ శాతం. సో ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. 4 స్టెప్స్లో వచ్చాయి మనకి. ఇది బాగుంది, క్లాత్ క్వాలిటీ బాగుందండి మనకి. దీనికి దట్టు వాటర్ ప్రూఫ్ టైప్ రెగ్జిన్ టైప్ క్లాత్ ఇది. సో దీంట్లో మనకి టోటల్ 4 వచ్చాయి సెట్స్. సో మీరు పెన్సిల్స్ ఇంకేదైనా మీకు కావాల్సిన పౌచెస్ వగేరా ఏదైనా దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ చక్కగా మీరు ఇట్లా గోడకి స్టిక్ చేసుకోవచ్చు అండి. హెవీ సామాన్ అయితే ఖచ్చితంగా మూలకు పెట్టుకోవాలి, లేకపోతే నార్మల్గా పెట్టేసిన చాలా బాగుంటుంది. సో దీని కలర్ ఎందుకు ఇట్లా తీసుకున్నాను, దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఎందుకు తీసుకున్నానంటే మనకి ఎక్కువ తొందరగా మాయకుండా ఉంటుంది. సో మెయిన్ థింగ్ అదే, మాయకుండా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నాను. సో దీంట్లో మనకి పెయిర్ ఆఫ్ 2 వస్తాయి అన్నమాట, ఇట్లా 2 వస్తాయి. సో మీరు గోడకి టేబుల్కి ఒకటి అటొకటి పెట్టుకోవచ్చు. ఏది కావాలన్నా మీ ఎసెన్షియల్ థింగ్స్ దీంట్లో మీరు పెట్టేసుకోవచ్చు. లైక్ మేకప్ బ్రషెస్కి మీరు మీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు. మీ మేకప్ బ్రషెస్కి కానివ్వండి, మీ కాస్మెటిక్స్కి కానివ్వండి, తక్కువ వెయిట్ ఉన్న వాటికి ఈజీగా పెట్టుకోవచ్చు, మంచిగా వాడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను తెప్పించాను స్టోరేజ్ బాక్సెస్ వాటర్ ప్రూఫ్ అనమాట. ఇవి ఏంటంటే మనం దీంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు. మీరు శారీ స్టోర్ చేసుకొని ఈ వాటర్ ప్రూఫ్ ఎందుకన్నానంటే ఇది మనకి రెగ్జిన్ క్లాత్ అండి. సో మీరు జర్నీ చేసేటప్పుడు అప్పుడప్పుడు మనకి ఏమవుతుంది, బ్యాగ్లో అన్ని సామాన్, ఇప్పుడు తేజ్ గడ్ బట్టలు, శేఖర్ బట్టలు అన్ని బట్టలు ఉంటాయి, సో క్లమ్జీ అయిపోతాయి. సో అలాంటప్పుడు దానికి సామాన్ పెట్టుకోవడానికి ఇది బాగుంటుంది. సో ఇది స్టోరేజ్ బాక్స్ లాగా అనమాట. మనం మల్టీపర్పస్లో దీన్ని యూజ్ చేయొచ్చు. బ్యాగ్ ఆర్గనైజర్ దీన్ని మీరు అనొచ్చు. సో దీని లోపల బట్టలు పెట్టేసి కదలకుండా దీన్ని సెట్ చేసేయాలన్నమాట. సో ఇది సెట్ చేస్తే పర్ఫెక్ట్గా ఆగుతుంది. మీ వర్క్ అయిపోయాక దానిపైన విప్ వేసేయచ్చు. ఇది రెగ్జిన్ క్లాత్ లాగా ఉండింది, వాటర్ ప్రూఫ్ అన్నమాట. ఇది మనం ట్రావెలింగ్లో వెళ్ళినప్పుడు మేకప్ కిట్, శారీస్, డ్రెస్సెస్ ఇవన్నీ క్లమ్జీగా సామాన్ తీసుకెళ్ళినప్పుడు ఇవి మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. పిల్లల బట్టలు ఒక దాంట్లో. సో దీంట్లో ఇట్లా ఎన్ని సెట్స్ వచ్చాయంటే, సో దీంట్లో సెట్ వచ్చేసి ఇది పెద్దది వచ్చింది. ఆ తర్వాత ఇలాంటివి 2 వచ్చాయి. సో ఒక శారీస్ ఉన్నాయనుకోండి, ఒక దాంట్లో శారీస్, ఒక దాంట్లో మీ శారీ పెట్టుకోవచ్చు, ఒక దాంట్లో బ్లౌజెస్ పెట్టుకోవచ్చు, లేదా హస్బెండ్ ఒక దాంట్లో ఇన్నర్స్, ఒక దాంట్లో వెరైటీగా పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాంటి పౌచెస్ 2 వచ్చాయి. సో ఈ పౌచెస్ ఇది ఒక పౌచ్ వచ్చింది. సో ఈ పౌచ్ ఏంటంటే మనకి జిప్ వచ్చిందండి. మీ మేకప్ సామాన్ కానీ ఏదైనా మల్టీపర్పస్ స్టోరేజ్ కాబట్టి మీరు ఏదైనా పెట్టేసుకోవచ్చు. వర్షాకాలం వస్తుంది, బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ని స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో ఫోన్ని పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే మనకి ఎలాంటి జిప్ లేకుండా ఇలాంటి పౌచ్ లాగా వచ్చింది. సో వాట్ ఎవర్ యూ వాంట్ మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జిప్, ఇది చిన్న ఉందిగా, ఇదైతే నేను ఒకవేళ తీసుకెళ్తే నా మేకప్ సామాన్ల కోసం యూజ్ చేసేసుకుంటాను, లేకపోతే స్పెషల్గా ఒక 2-3 ఫోన్ తీసుకెళ్తున్నాం, అన్నిటికి సంబంధించిన ఛార్జర్స్ దీంట్లో పెట్టుకోవచ్చు. దెన్ ఇది లాస్ట్ చిన్న పౌచ్ అనమాట. సో ఇది మొత్తం అయితే 1 2 3 4 5 6 7 సెట్ ఆఫ్ మల్టీపర్పస్ స్టోరేజ్ డబ్బా లాగా అన్నమాట. సో ఇది. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను తెప్పించాను గిఫ్టింగ్ పర్పస్లో ఒక మూన్ బెడ్ లైట్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, డీల్ ఆఫ్ ది డే ఉంటుందని చెప్పాను కదా. సో డీల్ ఆఫ్ ది డే అనేది ఓన్లీ ఫర్ 180 సబ్స్క్రైబర్ అండి. సో ఈ బెడ్షీట్ అనేది మనకి 599 విత్ షిప్పింగ్తో కలిపి 599 రూపీస్ దీని ఛార్జ్ అండి. అదే మీరు దీన్ని ఈరోజు బై చేసినట్టయితే 499 రూపీస్కి విత్ షిప్పింగ్ మీకు ఈ బెడ్షీట్ వస్తుందండి. చాలా మంచి డీల్, మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి ఈ బెడ్షీట్ వచ్చేసి. సో నాకు ఈ థీమ్ చాలా బాగా నచ్చింది. సో నా బై చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నేను తెప్పించాను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. ఇది ఒక బర్త్డే గిఫ్ట్ లాగా ఎట్లయినా మీరు వాడచ్చు. ఒక మూన్ లైట్ అనమాట, ఎల్ఈడి మూన్ లైట్ టైప్ లైట్ అనమాట. మనకి రౌండ్ షేప్లో, బాల్ షేప్లో ఉంటుంది చూసారా.
ఈ మెటీరియల్ కూడా డిఫరెంట్గా బాగుందండి. సో దీని కింద మనం ఛార్జ్ పెట్టేది వస్తుంది. దీనిలో డిఫరెంట్ లైట్స్ వస్తాయండి. సో ఇది ఇట్లా వచ్చింది. దీనికి మనకి ఒక స్టాండ్ వస్తుంది, ఒకటి కనెక్టర్ వస్తుంది అంటే ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం. సో ఈ స్టాండ్ మనం పెట్టుకోవడం చాలా సింపుల్. ఈ స్టాండ్ పైన ఈ బెడ్ ల్యాంప్ ఎల్ఈడి బెడ్ ల్యాంప్ ఉంటుంది కదా. సో దీన్ని 3D ఎల్ఈడి బెడ్ ల్యాంప్ అంటారండి. మనకి దీంట్లో కలర్స్ లాగా వస్తుంది. సో ఈ స్టాండ్ ఇట్లా సెట్ చేసేసి దీనికి వచ్చిన కనెక్టర్ ఉంటుంది కదా, దీన్ని మన ఛార్జర్కి కనెక్ట్ చేసేసి ఏదైతే ఈ మూన్ ఉంటుందో, పెద్ద మూన్ ఉంటుందో, సో దీన్ని మనం కనెక్ట్ చేసేద్దాం. దీనికి ఛార్జింగ్ పెట్టాక మనకు ఆటోమేటిక్గా దీని నుంచి కలర్ లైట్స్ అనేవి వెలుగుతాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. సో కింద వచ్చేసి దీనికి మనకి ఇది ఉంటుంది పెట్టడం కోసం, ఈ ల్యాంప్ పెట్టడం కోసం, ఛార్జింగ్ పెట్టడం కోసం ఇది ఉంటుంది. సో ఇక్కడ పెట్టేసేయండి. ఒక్క 1 minute తర్వాత ఇది ఛార్జింగ్ అవుతుంది. మనకి ఒక రిమోట్ ఇచ్చారు. సో రిమోట్లో ఆన్ ఆఫ్ మీకు కావాల్సిన కలర్ కూడా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఒకసారి ఆన్ చేయగానే చూసారా డిఫరెంట్ కలర్స్ వస్తాయండి. సో ఇది మీకు మ్యారేజ్ యానివర్సరీ గిఫ్ట్ కానీ ఎలాంటి గిఫ్ట్, పెళ్లి గిఫ్ట్ కూడా ఇవ్వచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అండర్ బడ్జెట్లో ఉంటుంది, బాగుంటుంది. సో చూసారు ఎంత బాగుందో. నైట్ అయితే ఇంకా కలర్స్ ఇంకా బ్రైట్గా కనిపిస్తాయండి. చాలా బాగుంటుంది. నాకైతే సూపర్గా నచ్చింది. సో చూసారు కదా ఎంత బాగున్నాయో, డిఫరెంట్గా ఉన్నాయి. మీరు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకుంటే మూన్ బెడ్ లైట్ లాంటిది గిఫ్ట్ ఇవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ బడ్జెట్లో ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది ఈరోజు వీడియో? ఎలా అనిపించింది? సో డీల్ ఆఫ్ ది డే ఏంటో మీకు చెప్పాను కాబట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే నార్మల్ డేస్లో ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఈరోజు మీరు మన ఇంటి సబ్స్క్రైబర్స్ కొనుక్కుంటే మీకు తక్కువ కాస్ట్లో వస్తుందండి. ఇది ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? దాన్ని ఎలా అనిపించాయి బెడ్షీట్స్? ఏదైనా బై చేయాలంటే డిస్కౌంట్లో నేను లింక్ ఇస్తాను, మీరు బై చేయొచ్చు. ఎక్కడో క్వాలిటీ వైజ్గా మనకి కాంప్రమైజ్ అనేది ఉండదు. చాలా బాగుంటాయి క్వాలిటీ వచ్చేసి. ఎందుకంటే నేను చాలాసార్లు వాష్ చేసి వాడుతాను కాబట్టి పర్ఫెక్ట్గా చెప్పగలను. సో మీరు బై చేయాలంటే డిస్కౌంట్ ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? డీల్ ఆఫ్ ది డే ప్రోడక్ట్ మాత్రం కంపల్సరీ మిస్ అవ్వకుండా తీసుకోండి. ఎందుకంటే నార్మల్ డేస్లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఈరోజు ప్రైస్ తక్కువ ఉంది. ఓన్లీ మన టిప్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే. నేను కలుస్తాను మరొక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మీరు దేనిపైన రివ్యూ కావాలి అనుకుంటున్నారు, కుర్తీసా, డ్రెస్సెసా, హోమ్ ఆర్గనైజరా, కిచెనా, ఏది కావాలో నాకు కమెంట్లో తెలియచేయండి, చేసేద్దాం వీడియో, ఓకేనా? Bye bye.